ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోసిరెడ్డి వారి వంటిల్లు. ఇవాళ నేను మళ్ళీ సరికొత్త స్పెషల్ రెసిపీని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? అందరూ ఎంతగానో ఇష్టపడి తిని సోయా చంక్స్ ఫ్రై. దీన్నే మనం మిల్ మేకర్ కర్రీ అని కూడా అనొచ్చు, మిల్ మేకర్ ఫ్రై కూడా అనొచ్చు. సో సోయా చంక్స్ ఫ్రైని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. సో ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన కొలతల ప్రకారం కానీ అసలు ఏమేమి వేసుకొని చేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుందో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఖచ్చితంగా మీరు అవన్నీ ఫాలో అయ్యి తయారు చేయండి. ఇది మనం రెస్టారెంట్లో అలాగే బయట హోటల్స్లో చూస్తుంటాం కదా. సో దీన్ని తింటున్నప్పుడు మనకి చికెన్ కర్రీ తిన్నట్టుగానే ఉంటుంది. కరెక్ట్గా కనుక దీన్ని కనుక మనం ఫ్రై చేస్తే యాజ్ ఇట్ ఈస్ చికెన్ తిన్నట్టుగానే ఉంటుంది. చాలా బాగుంటుంది. చికెన్ పకోడీ లాగా అలా టేస్టీగా ఉంటుంది. ఉట్టిగా కూడా తినేసేయచ్చు. నిజంగా కనుక పర్ఫెక్ట్గా కనుక చేస్తే ఉట్టిగా కూడా తినచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా సోయా చంక్స్ ఫ్రై తయారీ విధానం చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్లో నూనె పోసుకొని నూనె బాగా వేడి అయిన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా దంచుకొని కరివేపాకు రెబ్బలు వేసి తాలింపును కలుపుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకొని పచ్చిదనం పోయేంత వరకు కొద్దిగా పసుపు వేసి కలుపుకొని 2 నిమిషాల పాటు ఇలాగే వేగించుకోవాలి. ఆ తర్వాత ఇందులో రుచికి తగినంత కారం, ఉప్పు, తరిగిన టొమాటో ముక్కలు వేసి తరిగిన టొమాటో ముక్కలను ముందుగానే కట్ చేసుకున్న టొమాటో ముక్కలను వేసుకొని ఇలా తాలింపుతో మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దీన్ని మనం ఇది ఎందుకు టొమాటో ముక్కలు వేసుకుంటున్నామంటే గ్రేవీగా ఉండాలి, పుల్లగా ఉండడం కోసం అని చెప్పేసి నేను వీటిని వేసుకుంటున్నాను. ఇలా 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో ముందుగా నానబెట్టుకున్న సోయాని వాటర్లో నానబెట్టుకోవాలి. సో ఆ సోయా నుంచి వాటర్ని పిండి ఇందులో వేసుకోవాలి. సోయాలో మనకి 2 సైజెస్ ఉంటాయి, చిన్నవి, పెద్దవి. సో చిన్నవి అయితే మనకి కర్రీకి బాగుంటాయి, పెద్దవి అయితే పకోడీ కానీ 65 కానీ ఏమైనా చేసుకున్నప్పుడు పెద్దవి బాగుంటాయి. నేను చిన్నవి వేసుకుంటున్నాను, పెద్దవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి చిన్న సైజువి తీసుకున్నాను. ఇలా వీటిని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలాగే ఉడికించుకోవాలి. ఇందులో ఇప్పుడు రుచికి తగినంత ధనియాల పొడి, కొద్దిగా కొబ్బరి పొడి. మనం చికెన్లో కూడా కొబ్బరి పొడి వేసుకుంటాం కదా ఫ్లేవర్ కోసం, అలాగే ఇందులో కూడా నేను కొబ్బరి పొడిని యూస్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం. దీన్ని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా సోయాకి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించుకొని ఒకసారి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. మధ్య మధ్యలో ఎందుకు కలపమంటున్నానంటే అడుగంటకుండా ఉంటుంది. ఫ్రై ఐటమ్స్ కాబట్టి స్టవ్ ఆల్వేస్ సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. అంతే, ఎంతో రుచికరమైన సోయా చంక్స్ ఫ్రై అయిపోయింది. దీన్నే మనం మిల్ మేకర్ ఫ్రై కూడా అంటాం కదా. చూసారు కదా ఫ్రెండ్స్, సోయా చంక్స్ ఫ్రై ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో. సోయా చంక్స్ అంటే ఇంగ్లీష్లో అంటాము, మిల్ మేకర్ ఫ్రై అంటే మనం తెలుగులో అంటాము. నిజంగా దీన్ని మనం అన్నంలో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ తింటే అబ్బా రుచి అద్భుతం అండి అసలు. ఎందుకంటే చికెన్ తిన్న ఫీలింగే వస్తుంది మనకి, చికెన్ అవైలబుల్గా లేనప్పుడు. సో ఇవి తక్కువ కాస్టే ఉంటుంది, అలాగే టేస్ట్ మాత్రం చికెన్ లాగే ఉంటుంది. నిజంగా చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఫ్రై చాలా టేస్టీగా ఉంది అని చెప్పి. నిజంగా నేను ట్రై చేశాను, మళ్ళీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అసలు రోటీ అన్నం లేకుండా ఉట్టిగా తినేసేస్తారు మా ఇంట్లో అయితే. నిజంగా చెప్పాలంటే ఓన్లీ సోయాస్ని అంత టేస్ట్ బాగా వచ్చిందండి. నిజంగా చాలా బాగుంది రుచి. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ చేసుకొని తింటాము. రెస్టారెంట్స్లో కంటే టేస్ట్ చాలా బాగుంది, ఎందుకంటే ఇందులో మనం అన్ని న్యాచురల్గానే యూజ్ చేసాము. సో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి పెట్టి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఆ రుచి ఏంటో అనేది, సోయా చంక్స్ ఫ్రై రుచి. అలాగే
నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.